వీళ్ళది పెద్ద ఫ్యామిలీ కాబట్టి దొంగ నా కొడుకు దొంగ మొహం వేసుకొని ఇంకో ఇంట్లో ఉంటాను అని చెప్పాడో ఏంటో. సో ఇప్పుడైతే ఆ ఇల్లు కడతా ఉన్నారండి. వీళ్ళు కొత్త ఇల్లు ఎక్కడ కడుతున్నారో నేను మీకు చూపిస్తా. వాళ్ళు ఇంకో ఇల్లు కట్టుకుంటున్నారు ప్రస్తుతం. కానీ ఈ ఇంటిని ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఆ ఇల్లు ఎందుకంటే వాళ్ళు ఈ కొత్త ఇంటి దగ్గరికి వస్తూ పోతూ ఆ ఇంట్లో ఎక్కువగా సిమెంటు ఇసుక అవన్నీ ఉంటుంది కదండి. సో ఆ ఇసుకలో కూర్చోడానికి ఉండదు, లేవడానికి ఉండదు. సో కొత్త ఇంటికి వాటర్ ఏమైనా వేయాలి అంటే కనుక రావాలి పోవాలి. సో అందుకే వీడు పక్కలో ఉన్న ఆ బిల్డింగ్, ఆ చిన్న ఇంట ఏదైతే మనకు చూపిస్తున్నాడో అద్దె ఇల్లు అని, ఆ ఇంటిని కూడా వాడు కొనేసుకుని ఆయన్ని కూడా క్లీనింగ్ చేసుకుని, సో వీళ్ళ కొత్త ఇంటిని ఎవరైతే కట్టడానికి వస్తారు కదా మేస్త్రీలు, ఆ పని చేయడానికి వచ్చేవాళ్ళు ఆ ఇంట్లో ఉంటారనమాట. ఏ ఇల్లు వీడు అద్దెలో చూపించాడు కదా, ఆ అద్దె ఇంట్లో ఉంటాడనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ హేమ. అయితే ఫ్రెండ్స్, మన కిట్టుగాడు ఉన్నాడు కదండి, ఎవరంటే లచ్చక్క టీవీ అఫీషియల్ ఫ్యామిలీ, దొంగ ఫ్యామిలీ ఉంది కదా, వాడి అన్నయ్య కానీ వాడి భార్య కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అంత మొత్తం దొంగలు ఫేక్ అండి. ఎందుకంటే మన కిట్టుగాడు మా అన్నయ్య మా నుండి ఇల్లు లాగేసుకున్నాడు అని వీడియో చేసి దాదాపుగా ఇప్పటికీ 20 రోజులు అవుతుందండి. సరే, అన్నయ్య ఇల్లు లాగేసుకున్నాడు, నువ్వేం చేసావు? నువ్వు కూడా ఇప్పుడు మేము అద్దె ఇంటికి వెళ్తున్నామని మరో ఇంటిని అయితే జనాలకి చూపించడం అయితే జరిగింది. చూపించినట్టుగా ఆ ఇంటిని క్లీనింగ్ చేశాడు, వాడి భార్యతో క్లీనింగ్ చేయించేశాడు. అండ్ ఆ ఇంటికి మంచి టైం చూసి గృహప్రవేశం కూడా చేసేసాడు. అయినా కూడా నో యూజ్ అండి. ఎందుకంటే ఈ దొంగ నా కొడుకు దొంగ మొహం వేసుకొని ఫ్రెండ్స్ ఈ ఇంటికి తలుపులు లేవు, కిటికీలు లేవు, గాలి రావట్లేదు, అండ్ వసారా లేదు, ఇంటికి ఏం సేఫ్టీ లేదు అనుకుంటూనే సాగిస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఇంటికి సామాన్లు సర్దుకోలేదు, వాళ్ళ దుకాణం ఆ ఇంట్లో పెట్టలేదు, సంసారం చేయలేదు. సో ఎందుకు వాడు ఆ ఇంట్లో సంసారం చేయట్లేదు, ఎందుకు వాళ్ళ దుకాణం తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టలేదు? అయినా కూడా వీడు ఆ ఇంట్లో వీడియో తీస్తున్నాడు. ఎందుకంటే వానికి ఒక రీల్స్ చేసుకోవడానికి, యూట్యూబ్ రీల్స్ చేసుకోవడానికి వానికి ఇల్లు కావాలి. ప్రస్తుతం ఒక డ్రామా అయితే స్టార్ట్ చేసేసాడు వాడు వాళ్ళ దొంగ నా కొడుకులు ఏంటంటే, ఇక్కడ ఈ దొంగ ముఖం నా కొడుకు మేము అద్దెంట్లో ఉన్నాము అంటూ సాడ్ ఫేస్లు పెట్టుకొని వీడియోస్ చేస్తుంటే కనుక వాళ్ళ అన్నయ్య గుండెని బాదుకుంటూ నా వల్లే కుటుంబం చెడిపోయింది అనుకుంటూ ఆ నా కొడుకు కూడా వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. సో వీళ్ళు వీడియోలు తీస్తున్నారు, కానీ వీడియో ఎడిటింగ్ మాత్రం మంచిగానే చేసుకుంటున్నారండి. అన్నదమ్ములు ఇద్దరు చక్కగా ఒకచోటి కూర్చొని వీడియోలు అయితే చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ దొంగనా పట్టు ఉన్నాడు కదండి, ఈ పెట్టనా కొడుకు ఎవరంటే ఈ కిట్టుగాడు ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఇంటికి ఏదో ఒక చిరిగిన చాకు తీసుకొని వెళ్ళి పెట్టాడు. అండ్ ఆ ఇంటికి వెళ్తూ రీల్స్ చేయడానికి వస్తున్నారు కదా. సో ఆ టైంలో ఈ హోటల్ నుండి ఏమైనా తీసుకొని వచ్చి తినడానికి, అక్కడ తినడానికి ఒక 2 ప్లేట్లు 2 గ్లాసులు తీసుకుని ఆ ఇంట్లో పెట్టుకున్నారు. అండ్ అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నారు కదా. సో వాళ్ళ పాపలు, వాళ్ళ 2 పిల్లలు, 3 పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం. సో 2 పిల్లలు అయితే ఎక్కడ ఆడుకునే పిల్లలు. సో వాళ్ళు ఏమైనా ఆ ప్లేస్లో పడి లేచి వాళ్ళ బట్టలు ఏమైనా గలీజు డస్ట్ ఇట్లా చేసుకుంటే కనుక వాళ్ళని అక్కడికక్కడే చేంజ్ చేయడానికి కొన్ని బట్టలు అయితే తీసుకొని పోయి పెట్టాడు. అండ్ చిరిగిపోయిన ఒక చాప అయితే కింద వేసుకుని ఉన్నాడు. అంటే ఇంతేనండి వాళ్ళ దుకాణం. మా ఇంట్లో అయితే వాడు ఏం చెప్తున్నాడంటే, రీజన్ లత అయితే ఇంత బాగాలేదు అంటుంది, ఏమీ సేఫ్టీ లేదు అంటుంది. సరే, సేఫ్టీ లేదు, ఇంకో ఇంటికి వెళ్ళడానికి ఇంకా నీకు ఎన్ని రోజులు కావాలంటే వాడు ఇంకో ఇల్లు అయితే కట్టుకుంటా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసేసారు ఆల్రెడీ. వాళ్ళ అన్నయ్య పిల్లలు వచ్చేసారు. సో వీడిప్పుడు ఇల్లు మార్చాలి. ఎందుకంటే ఒక ఇల్లు అన్నయ్యకి అయితే ఇంకో ఇల్లు తమ్ముడికి కదా. సో వీళ్ళది పెద్ద ఫ్యామిలీ కాబట్టి దొంగ నా కొడుకు దొంగ మొహం వేసుకొని ఇంకో ఇంట్లో ఉంటాను అని చెప్పాడో ఏంటో. సో ఇప్పుడైతే ఆ ఇల్లు కడతా ఉన్నారండి. వీళ్ళు కొత్త ఇల్లు ఎక్కడ కడుతున్నారో నేను మీకు చూపిస్తా. వాళ్ళు ఇంకో ఇల్లు కట్టుకుంటున్నారు ప్రస్తుతం. కానీ ఈ ఇంటిని ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఆ ఇల్లు ఎందుకంటే వాళ్ళు ఈ కొత్త ఇంటి దగ్గరికి వస్తూ పోతూ ఆ ఇంట్లో ఎక్కువగా సిమెంటు ఇసుక అవన్నీ ఉంటుంది కదండి. సో ఆ ఇసుకలో కూర్చోడానికి ఉండదు, లేవడానికి ఉండదు. సో కొత్త ఇంటికి వాటర్ ఏమైనా వేయాలి అంటే కనుక రావాలి పోవాలి. సో అందుకే వీడు పక్కలో ఉన్న ఆ బిల్డింగ్, ఆ చిన్న ఇంట ఏదైతే మనకు చూపిస్తున్నాడో అద్దె ఇల్లు అని, ఆ ఇంటిని కూడా వాడు కొనేసుకుని ఆయన్ని కూడా క్లీనింగ్ చేసుకుని, సో వీళ్ళ కొత్త ఇంటిని ఎవరైతే కట్టడానికి వస్తారు కదా మేస్త్రీలు, ఆ పని చేయడానికి వచ్చేవాళ్ళు ఆ ఇంట్లో ఉంటారనమాట. ఏ ఇల్లు వీడు అద్దెలో చూపించాడు కదా, ఆ అద్దె ఇంట్లో ఉంటాడనమాట. సో ఆ అద్దె ఇంట్లో వీళ్ళు ఇప్పుడు కొత్త ఇంటిని చూడడానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లోనే కూర్చోడానికి రెస్ట్ చేయడానికి అవ్వదు కదా. సో పక్కలో ఉన్న ఆ చిన్న బిల్డింగ్ కూడా వాళ్ళే కొనేసుకుని, సో ఇట్లా ఆ ఇంటిని చూడడానికి వచ్చేటప్పుడు ఈ ఇంట్లో కొంచెం కాసేపు కూర్చొని
నిల్చొని మనతో వాడి సొల్లు కబుర్లు దొంగ నా కొడుకు దొంగ మాటలు చెప్పుకొని దొంగ వీడియోలు చేసుకుంటూ వాడు ఉన్నాడండి. సో ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ అంతా ఫినిషింగ్ అయిపోయింది. సిమెంట్ పని ఏముంటుంది గోడలకు వేసేది. సో ఆ ఇల్లు అంతా ఫినిషింగ్ అయిపోయిందండి. సో అదంతా ఫినిషింగ్ అయిపోయింది. ఇంకేమున్నా ఆ ఇంటికి కింద ఫ్లోర్లో అంటే కింద టైల్స్ గ్రానైట్స్ వేయడం కానీ పెయింట్ కొట్టడం కానీ ఇలాంటి పని మాత్రం ఉంది. సో ఇలాంటి టైంలో వాడు సడన్గా ఈ ఇంటికి వచ్చేస్తే కనుక మనం ఉన్నాం కదా, చూస్తున్నాం మనం ఆడియన్స్ అడుగుతారనమాట, ఆ ఇల్లు ఏమైంది ఈ ఇంటికి వచ్చేసారు కదా అని. సో ఈ దొంగనా కొడుకు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడంటే ఒక్కొక్కసారి ఓ ఇంటికి చేంజ్ చేసేటప్పుడంతా వీడు ఒక్కొక్క దొంగ నాటకాలు దొంగ వీడియోలు. సో ఫ్రెండ్స్ నేను ఆ ఇంటిని కూడా మీకు చూపిస్తాను. ఏది వాళ్ళ కొత్త ఇల్లు అది కడుతున్న ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందండి ఆ ఇల్లు. సో ఆ ఇంటిని కూడా నేను మీకు వీడియో పెడతాను. దొంగనా కొడుకు ఎంత ప్లాన్ చేసినా కూడా ఎక్కడో ఒక చోట దొరికిపోతారండి. నిజంగా నిజం అనేది ఎక్కువ రోజు దాగదు. ఎంత అబద్ధం చెప్పినా కూడా నిజం ఒక రోజు లేదు ఒక రోజు బయటికి రావాల్సిందే. ఇప్పుడు వీడేం చెప్తున్నాడు అంటే లత చెప్తుంది ఇంట మాకు అడ్జస్ట్ అవ్వదు అంటుంది. సరే అడ్జస్ట్ కాలేదంటే ఇంకో ఇంటికి వెళ్ళొచ్చు, కానీ విడిపోసి ఉన్నంత రోజు ఇక్కడే వండుకుందాము అంటు వాడైనా. కానీ ఒకసారి ఓ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాక ఆ ఇల్లు మనకి నచ్చలేదంటే ఓనర్ మన డబ్బులు మనకి ఇచ్చేయాలి. సో ఇవ్వను అడ్వాన్స్ ఎవరైనా కానీ అడ్వాన్స్ ఇవ్వము అని చెప్తారా అండి, ఇచ్చేస్తారు కదా. మనం ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం మేమున్న ఇంట్లోనూ అంతేనండి. ఇప్పుడు అడ్వాన్స్ మేము ఒక 30,000 ఇచ్చామంటే సో నెల మేము రెంట్ ఇప్పుడు ఎంత కడుతున్నాము 6,000 కడతా ఉన్నాం. ఈ ఇంటికి 6.5 కడతా ఉన్నాం. సో మేము ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో ఏమైనా మేము మాకు ఈ ఇంటికి ఏమైనా పెయింట్ వేయించాలా, మేము వేయించేసి నీట్గా పెట్టేసి వాళ్ళు మాకు ఎలా ఇచ్చారో మేము అలాగే వాళ్ళ ఇల్లు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం. సో అప్పుడు ఓనర్లు ఏం చేస్తారు, మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తారు కదా. సో అలాగే వీడు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాడు, వీడు క్లీనింగ్ చేశాడు, అంతా చేశాడు, కానీ ఇల్లు మాకు నచ్చలేదు అంటున్నాడు. కానీ అదే ఇంట్లోనే వీడియోలు అయితే చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఈ నా కొడుకు ఎవరైతే లచ్చక్క టీవీ అఫీషియల్ ఫ్యామిలీ నా కొడుకు ఉన్నాడు కదా కిట్టుగాడు, వీడికి సపోర్ట్ ఉండే వాళ్ళ అన్న దొంగ నా కొడుకు వెదవ నా కొడుకు, వాళ్ళ భార్య దొంగముండా లత నల్లముండా దొంగలేనండి. ఫ్యామిలీ వాడు కిట్టుగాడు వెదవ అంటే వాళ్ళన్న వాడికన్నా కంత్రి వెదవ. కిట్టుగాడి వాళ్ళ అన్న తెల్లంటికలు నా కొడుకు గడ్డం నా కొడుకు వీడికన్నా పెద్ద కంత్రి ముదురు నా కొడుకు. వీళ్ళిద్దరికన్నా ఇంకా పెద్ద శకుని కంత్రి దొంగది ఎవరంటే వాడి భార్య. ఎవరి భార్య? మన కిట్టుగాడి భార్య లత. సో ఫ్రెండ్స్ నేను మీకు స్క్రీన్లో పెడతాను వాళ్ళ కొత్త ఇల్లు ఏది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నేను మీ హేమ ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.